ఈరోజు వీడియో వచ్చేసిందంటే ఇది చిన్న రొల్లిది. మన పోయినసారి శివరాజు రోజు మా తమ్ముడు అది చిన్న కొట్టాట జరిగింది. వాళ్ళు ఎందుకు కాంప్రమైజ్ అని పిలుస్తున్నారు. మేము కూడా వెళ్తున్నాం. వీడియో ఒకసారి చూడండి, మీరే తెలుస్తుంది. వాళ్ళని వీళ్ళనైతే మనం అదే దాని గురించి కొట్లాడబడింది కదా, దానికి కాంప్రమైజ్ మాట్లాడండి. మళ్ళా మాట్లాడుతాం. ఏ కాంప్రమైజ్ నీదే ఇడికిరా, ఏం జరిగిందో కుల్ల కుల్ల చెప్పు. చెప్పు బాంధ గురించేనా కొట్లాట? చెప్పు ఏమేం జరిగినారు. మైక్లేరా పగలేలే ఖాళీ. ఇప్పుడు అది కాంప్రమైజ్ కదా, కాంప్రమైజ్ ఫలానా విషయం గురించి గొడవ పడింది, ఇప్పుడు కాంప్రమైజ్ అవుతున్నాం అని చెప్పాలి కదా, అంతే కదా. ఆ రోజు ఏమంటే మా అని ఊగే తొలగొస్తు ఊగే బయట తొలగొస్తా బయటికి బ్రో కొంచెం మాట్లాడుతూ చెప్తాను అంతే. దాని గురించి కొట్లాడబడింది వేరే కానీ ప్రస్తుతానికి ఇప్పుడు ఆ రోజు అయిపోయింది గొడవ. అని కూడా మళ్ళీ ఇప్పుడు పిలిపించి గ్యాస్ అరవై ఏమైందంటే ఏం లేదు గ్యాస్. మా గ్యాస్ వాళ్ళు అమ్మనా మా నమ్మకైనా పంపిస్తున్నారు, పంపారు అని మేమేం చేసాం. అంత రోజు ఫ్రెండ్ అయితే తమ్ముడైతే ఏమవుతుందో మరి పిలిచినాడు. ఏమేం చేద్దాం పోతున్నాం, తొందరగా ఫోన్ చేస్తున్నాడు వాళ్ళ అమ్మాలని తొలగడానికి వెళ్ళిపోయినాడు. అది ఏం జరిగిందో నాకు తెలియదు. తాత చెట్టు తిరుగుతున్నకూడదు నాకు అడిగి వచ్చింది. పోయినా ఏమైందని మాట్లాడినాం అంతే, ఏమైంది కదా బ్రో. నేను చెప్తా చూడండి, నేను రియాజు మా ఇంటి పక్కన ఉండే, మా ఇంటి పక్కల నుంచి 3 సంవత్సరాలు వాడు కాల్ చేసి మేము ఎక్కడ పోయినాడు ఒక పుట్లో వాడు కూడా మా ఎంబడి తిరిగినాడు, మా ఎంబడి తిరిగినాడు, మాతో తిరిగినా చేసినాడు, అన్నీ చేసినాడు. కానరాక శివన్న తోటలా కానిచ్చాడు. మొన్న శివన్న జాతరలో పలకరీసిన ఏం రియాజ్ ఎట్లున్నావు అది కానీ మాట్లాడుతుంటే ఇతను వచ్చి రా అని దొబ్బుకుంటున్నాడు. రా అని ఇట్లా పట్టుకుని పోతున్నాడు. ఎందుకు బ్రో మా వాడే చాలా రోజులకు కలిసినాడు కదా అని మాట్లాడుతుంటే లేదు లేదంటే దొబ్బుకోబోతున్నాడు. 2 మాటలు చెప్పిన ఇంట్లో లేదు, ఉండు బ్రో అని కొంచెం గట్టి మాట్లాడిన అంతే, ఏం మాట్లాడలే బ్రో. దానికి అసలు కొట్లాడ కూడా ఊహించుకోలే, కొట్లాడ ఇతది కూడా ఊహించుకోలే. అందులో పక్కన మా ఫ్రెండ్ సాములు మాలేసినారు. చాలా రోజులకు కలిసినారు కదా, ఏరా రియాజ్ ఎట్టున్నావు బాగున్నావా అది ఎక్కడున్నావు అని అడ్రస్ తెలుసుకున్న లోపల ఈ మంచిగా అదేం జరగలే. మళ్ళీ మీకు ఫోన్ చేసిన బ్రో ఏమోలే వదిలేసే కాదు నీకే కదా కాల్ చేసినది మొన్న కాల్ చేసి బ్రో వదిలేసేలే బ్రో, వదిలేసే కొట్లాడేది ఏముంది, కాంప్రమైజ్ చేద్దాము. ఎట్లా మీరు కూడా ఛానల్ పెట్టినారు కదా, మీ వీడియోలోకి వస్తాయని మీకే కదా ఫోన్ చేసి చెప్పినది. ఇది బ్రో కాంప్రమైజ్ అయితే కాంప్రమైజ్. ఇప్పుడు మీరు ఛానల్ పెట్టినారు కదా, మీకు మేము వస్తాం, మాకు మీరు రండి. ఇతను ముజాఫర్నగర్లో చేరినా అన్నాడు, ఇతనికి చెప్పినాం మొన్న కూడా. బ్రో మీకు ఏమన్నా అవసరం వస్తే మాకు ఫోన్ కొట్టు, మేము ఉంటాం. మాది చిన్న మొత్తం ఏరియాని, ఇదల్లా మా ఫ్రెండ్ సర్కిల్ ఉన్నారు. ఏమన్నా అభయం వచ్చినా కూడా ఏమన్నా ప్రాబ్లం జరిగినా కూడా మాకు మా ఫోన్ కొట్టు, ఇదల్లా మా ఫ్రెండ్స్ ఉన్నారు. ఇప్పుడు కూడా చెప్తున్నాడు బ్రో, కలిసి కాంప్రమైజ్ అయ్యి వీడియోలు తీసుకుంటాం. మనకెందుకు అనుకోరు జగమంతా మనదే పరివారం అంటారు. మీకేమన్నా సాయం కావాలంటే మాకు అడగండి, మాకేమన్నా సాయం కావాలంటే మీకు అడుగుతాము. ముందర చేతులు అడుక్కోగా సరే ఏం తప్పైపోయినా ఆ రోజు
ఏ లేదులే బ్రో ఆ రోజు టెన్షన్ లా ఏమో మర్చిపోయినాను ఆ రోజు ఏమో ఏం కాదులే బ్రో ఇంకా మామూలే ఇంకా ఆ రోజు ఏం కాలేదు ఎవరు పద్ధతులు అది జరిగిపోయింది కాంప్రమైజ్ మొన్న కూడా చెప్పిన నువ్వు మొన్న నేను ఇతను అనుకున్నా నంబరు నేను నీకు ఇచ్చింటే ఇతను అనుకున్నా నేను ఇదంతా మాట్లాడదాం అనుకుని నేను నీకు ఇచ్చిన నంబర్ నీకు ఇచ్చినారు ఇతంది లేదు నా కాడ నీది ఇతనితో మాట్లాడుతున్నాను నేను చెప్పిన బ్రో నాకు ఇప్పుడు చెప్పినా కదా బ్రో సారీ బ్రో ఏమన్నా చేస్తే తప్పైంది కాంప్రమైజ్ చేద్దాము గొడవలు వద్దు బ్రో అని చెప్పలే కదా మనకి బ్రో అంటే వాడు ఎక్కువ అల్లరి తిరుగుతున్నాడు మాతో పాటు పంపిస్తున్నాడు బ్రో ఇదే అల్లరి తిరుగుతున్నాడు తాగుతున్నాడు అంతా చేసాం వద్దు మా ఇంట అంటే మేము పద్ధతి ఉంటాం మా ఫ్యామిలీలో ఎవరు కాదు బంధువులు అవుతారు బాబాయ్ బాబాయ్ అంటే నాకు చాలా చిన్నోడు వాడు. చాలా చిన్నోడు అవులే మీ ఇద్దరు అన్న తమ్ముళ్ళ బ్రో చిన్నమ్మ కొడుకులా ఏం కాదులే బ్రో ఏముంది కట్అవుట్ బాగుంది ప్రభాస్ అయినా కదా ఇద్దాం ఇప్పుడు నుంచి గ్యాంగ్ ఇప్పుడు ఒకటి బ్రో మీకెళ్ళా మిమ్మల్ని చూసి ఎవరు మాకెళ్ళా మమ్మల్ని చూసి ఏమంటావు బ్రో మిమ్మల్ని చూసి నవ్వే వాళ్ళు ఇంకా కల్పిస్తాం ఇప్పుడే వెనకాల టాప్ వేసిపోయింది కొంచెం పేరు వస్తుందని హలో ఒక నిమిషం ఉంటే నేను మళ్ళీ వేస్తాను. ఇది కాదు జరిగిన విషయం ఏం కొట్లాడైతే కాదు ఇది ఏం లేదు కొట్లాట అయిపోయింది ఏమంటే మనకు తెలుసు కాబట్టి ఎందుకైతే నేను ఆ రోజు కూడా ఏం సీరియస్ కావచ్చు ఎందుకంటే కాలేదు ఎందుకంటే వద్దు మనకి కొట్లాటలు బాగుంది సెటిల్ చేసుకున్నాం ఉన్నట్లు ఇది కూడా బ్రో మా మా మధ్యలో కొట్లాటలు లేవు ఏం లేవు ఇప్పుడు కాంప్రమైజ్ కలిసి వీడియోలు తీసుకుంటాం కలిసి ఉంటాం ఎవరికైనా ఏమన్నా కొట్లాట ఉన్నా కొట్లాటలో కానీ బాధలో కానీ ఏమన్నా ఆపద వచ్చినా కూడా వాళ్ళు మాకు తోడుకుంటారు మేము వాళ్ళకి తోడుకుంటాం ఇది బ్రో ఓకే